హాయ్ అండి. కాకినాడ నారీసేన టీం ఒక చిన్న సర్వీస్ కార్యక్రమం చేసిందండి. సో ఇది ఎక్కడంటే ఆకాంక్ష ఆనంద నిలయం, ఆ హోమ్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. ఇది ఆశ్రయ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సురేష్ గారు ఈ హోమ్ రన్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం చిన్న నీడ్ ఉందని మా దృష్టికి వచ్చిందండి. వెంటనే నేను మా ఫ్రెండ్స్ అందరినీ కొంచెం మోటివేట్ చేసి మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు వాలంటీర్గా కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళకి కొన్ని గ్రాసరీస్ ఇంకా కొన్ని థింగ్స్ నీడ్ ఉన్నాయని తెలుసుకొని అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్తోనే ఇవన్నీ కొనేసి వీళ్ళకి తీసుకొచ్చామండి. సో ఇక్కడ మనం కొన్న ఐటమ్స్లో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వాళ్ళకి మంచి బ్లాంకెట్స్ కొన్నాము, అలాగే బెడ్షీట్స్ కొన్నాము, తర్వాత టావెల్స్, అలా కాకుండా గ్రాసరీస్ చాలా తీసుకున్నామండి. మెయిన్ రైస్, తర్వాత చపాతీ పిండి, ఇంకా కందిపప్పు, ఆయిల్, షుగర్, సాల్ట్, ఇంకా రవ్వ, అన్ని గ్రాసరీస్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫ్యూ మంత్స్ ఇవ్వండి. వీళ్ళందరూ ఈ హౌస్లో ఉన్న పిల్లలు, సో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారండి. ఇక్కడ ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా మంచిగా డే టైంలో అంతా కూడా కంప్యూటర్స్ నేర్చుకోవడము అలా చేస్తున్నారు. వీళ్ళంతా మా టీం మెంబర్స్ అండి. సో ఆశ్రయ సురేష్ కుమార్ గారు ఆయన మాటల్లోనే మా టీం గురించి ఏం చెప్తున్నారో విందామండి. మేడం పద్మజ మేడము నాకు దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మన పవని మేడం ఉన్నప్పుడు మేడం పరిచయం చేయడం జరిగింది. ఇలా వికలాంగులకి ఇలా సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ ఉంది, మనం ఏమైనా చేయగలిగితే చేయండి అని చెప్తే అప్పుడు పద్మజ మేడం సపోర్ట్ చేయడం. ఇక మనకి చాలాసార్లు తెలుసు కదా, మేడం వస్తూ ఉంటారు. మనం ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్కి నాకు ఇది నీడ్ అంటే ఆ నీడ్ని వెంటనే ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. గ్రాసరీస్ కూడా మనకి 200 కిట్ల వరకు మనకి గ్రాసరీస్ వికలాంగులకి మేడం వాళ్ళ దగ్గర సపోర్ట్ చేశారు. క్రిస్మస్కి కూడా మేడమే ఫుడ్ అవన్నీ కూడా మేడమే సపోర్ట్ చేస్తుంటారు. ఒక విషయంలో కాదు, నారీసేన వీళ్ళ ఆర్గనైజేషన్ అందరినీ కూడా మేడం మోటివేట్ చేసుకుంటూ, ఇంకా తన్మీ మేడం మనకు తెలుసు కదా, తన్మీ మేడం డెంటల్ హాస్పిటల్ డాక్టర్, ఆమె మేడం వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాయిస్ పడదని అందరూ స్పందిస్తారు, ఈక్వల్లీ అందరూ ఇది చేద్దామని అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేయగలుగుతున్నాం. ఎప్పుడైనా అంతే కదమ్మా, యూనిటీ ఉంటేనే కదా ఏదైనా సాధించగలం. అలోన్గా ఒక్కరిగా మనం చాలా కొంచెమే హెల్ప్ చేయగలం. అదే 4 చేతులు వేస్తే సో ఖచ్చితంగా మనం కొంచెం ఎక్కువగా అందరికీ హెల్ప్ చేయగలం. సో అలా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసి కాసేపు వాళ్ళకి భోజనాలు అవి వడ్డించిన తర్వాత ఇంకా మేము బయలుదేరి వచ్చేసామండి. అంటే ఇలా వీడియోస్ అవి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ కొంతమంది అన్నా చూసి ఇలాంటివి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు సపోర్ట్ చేస్తారనండి. థ్యాంక్ యూ.